థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇంతమందిని ఇక్కడ నిల్చోబెట్టి నన్ను మాట్లాడించాడంటే తక్కువలో మాట్లాడమని, అంతే కదా. నో, బట్ నిజంగానే తక్కువే చెప్తా నేను, ఎందుకంటే ఈ సినిమాకి ఆడియన్సే చెప్తారు ఎంత చెప్పాలో. రేపు 29th రోజు సినిమా చూసిన తర్వాత ఆడియన్సే చెప్తారు. అ వెరీ గుడ్ ఎంగేజింగ్ స్టోరీ. చాలా కష్టపడ్డారు స్టార్టింగ్ ఫ్రమ్ రాజశేఖర్ సార్. ఈ స్టోరీకి బేస్ వేసింది ఆయన, ఈ స్టోరీ అయింది. తర్వాత ఇక అనిరుద్ధ్, గ్యారీ వీళ్ళంతా కష్టపడి చాలా బాగా ఆల్మోస్ట్ నేను ఫస్ట్ డ్రాఫ్ట్ విన్నప్పటి నుంచి సెకండ్ డ్రాఫ్ట్కి చాలా టైం పట్టింది. అండ్ అట్లా నేను వింటూ వస్తున్నా. కథ బాగా ఎవాల్వ్ అయింది. మీ నిఖిల్ భయ్యాకి ఇది ఇంకొక పెద్ద హిట్ 100%. సో సినిమా ఇంకెలా ఉంది ఏంటి అన్నది మీరే చెప్పండి. సినిమా వెనక పనిచేసిన వాళ్ళ గురించి నేను ఇవాళ ఐ హ్యావ్ టు సే, ఎస్పెషలీ మా అందరు అనుకోండి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ ఎప్పుడు మా ముందే ఉండి నవ్వుతూ ఏం టెన్షన్ ఉన్నా ఏమున్నా ఫేస్ మీద కనపడకుండా మేనేజ్ చేసిన మా CEO చరణ్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్ ఫర్ ద సపోర్ట్. ఆయన నాకు ఇంకా చాలా హెల్ప్ చేస్తున్నారని నేను ముందర మాట్లాడతా, బట్ థ్యాంక్స్ అ లాట్. నిఖిల్ భయ్యా, నేను ఈ సినిమా చేస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఇది నా ఫస్ట్ సినిమా అని. ఎందుకలా అనిపించింది? ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ వల్ల. అంటే నా దొబ్బుడు వల్ల అంటే దొబ్బుడు వల్ల కాదు. ఎందుకంటే నిఖిల్ భయ్య ఈజ్ ఇప్పుడు మన 100 crore, నేను 100 crore సినిమా కొట్టిన తర్వాత ఐ వుడ్ ఎక్స్పెక్ట్ ఒక హీరో, ఓకే ఇంకా మనం ఒక స్టేజ్కి వచ్చాము ఒక ఇది అని. హ్యాపీ డేస్ కష్టపడతావు ఏంటి భయ్య నువ్వు, నాకు అర్థం కాదు. ఇది ఫస్ట్ సినిమానా? అండ్ అంటే ఇది ఇన్ అ లాట్ ఆఫ్ వేస్ నా లాంటి ఒక కొత్త యాక్టర్కి ఇట్స్ అ లెర్నింగ్. ఎందుకంటే మీ సినిమా ఎంత పెద్ద హిట్ అయినా నువ్వు కొత్త యాక్టర్ ఏంటి బ్రో, వాట్ ఆర్ యు టాకింగ్? కాదు నో, బట్ ఆయన అంత ఇదిగా కష్టపడుతుంటే చూసి ఓహో మనం ఆ లెవెల్కి వెళ్ళినా కూడా ఈ కష్టం అయితే తప్పదన్నమాట. ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో థ్యాంక్ యూ ఎస్పెషలీ నాకు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి భయ్య. అండ్ యువర్ కాన్స్టెంట్ ఎనర్జీ ఆన్ ద సెట్ అండ్ ఆఫ్ సెట్. ఎవరైనా యాక్టర్ వాళ్ళ కో స్టార్స్కి దీని ముందు ఏం జరిగిందో మీకు తెలుసు కదా భయ్య, దీని ముందు సీన్ ఏం జరిగిందో మీకు తెలుసు కదా, ఇది జరిగింది అది జరిగింది, జస్ట్ ఒకసారి వాళ్ళకి గుర్తు చేస్తే ఆ సీన్ దీనిలో అందరూ ఉంటారు కదండి. ఎస్పెషలీ వీఆర్ ఆల్ టీమ్ ఇన్ ద ఫిలిం. సో హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఆల్ ఆర్ పర్ఫార్మెన్సెస్ really helped a lot. Thank you bhaiya, thank you Nikhil bhaiya, it's a big hit for you, congratulations. నేను లాస్ట్ 3 days నుంచి ఆయన ఇన్స్టాగ్రామ్లో స్పామ్ చేస్తున్నా, ఆయన ఏ పోస్ట్ పెట్టినా స్పై ఇట్ అని. థ్యాంక్ యూ అన్న. అలాగే రానా సార్కి హిజ్ క్యామియో ఇన్ ద ఫిలిం ఈజ్ బ్యాంగ్ ఆన్. మీరు ట్రైలర్ చూశారు, ట్రైలర్లో చూస్తుంటేనే చాలామంది అరుస్తున్నారు. మీరు రేపు సినిమాలో చూస్తే నేను చెప్పడం కాదు మీరే చెప్తారు. హిజ్ పర్ఫార్మెన్స్ అండ్ హిజ్ ఎంట్రీ ఇన్ ద ఫిలిం ఈజ్ బ్యాంగ్ ఆన్, అమేజింగ్. మాకు అది నైట్ షూట్ ఆ రోజు. హీ కేమ్ అండ్ హీ ఫినిష్డ్ దిస్ సీన్స్ ఇన్ 3 hours. అమేజింగ్, ఇట్ జస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్, వేరే లెవెల్ యాక్టింగ్ అసలు. అలాగే ఇక్కడ స్టేజ్ మీద చాలామంది మహానుభావులతో నేను యాక్ట్ చేశాను, స్టార్టింగ్ ఫ్రమ్ ఐశ్వర్య. అసలు వాట్ అన్ యాక్టింగ్, అమేజింగ్. ఎస్పెషలీ మేము ఈ యూనిఫామ్లో యాక్ట్ చేయాలన్నమాట. అబ్బో దాంతో తంటలు. ఒక చీరతో ఎంత అయితే హీరోయిన్ కష్టపడుతుందో యూనిఫామ్లో ఉంటే కూడా అంతే కష్టపడుతుందని నాకు అర్థమైంది. ఆవిడే కాదు, యూనిఫామ్లో మేము ఎప్పుడైతే సినిమా మీద కనపడతామో జస్ట్ నో దట్ ఆ రోజు మాకు ఇట్ వాజ్ ద డిఫికల్ట్ మోస్ట్ షూట్ అని. బట్ ఆల్ ఆఫ్ అస్ డిడ్ దట్ థ్యాంక్ఫుల్లీ, థ్యాంక్స్ టు ది ఏడీ టీమ్ అండ్ మా డైరెక్టర్, మా డిఓపి అందరి వల్ల వీఆర్ ఏబుల్ టు పర్ఫామ్. అంత ట్రెక్కరస్గా షూట్ చేసినా కూడా వీఆర్ ఏబుల్ టు పర్ఫామ్. సో థ్యాంక్ యూ సానియా, అమేజింగ్ పోయం. అండ్ నువ్వు దుబాయ్ నుంచి వచ్చినప్పుడు నీకు నేను చూపించిన లవ్ గురించి నువ్వు చాలా బాగా చెప్పావు. నేను పర్ఫ్యూమ్ బాటిల్ అడిగాను, పర్ఫ్యూమ్ బాటిల్ నాకు ఇక్కడ దొరకట్లేదు. ఆవిడ మీరు ఇంత స్పై చేశారు అని అడిగారు కదా. ఆ రోజు నేను సెట్కి వచ్చి ఏంట్రా ఇది పర్ఫ్యూమ్ బాటిల్ ఇక్కడ హైదరాబాద్లో దొరకదా, నేను ఒక 1 month బ్యాక్ బాంబేలో ఉన్నప్పుడు చూసా దొరకట్లేదు, ఇది ఇక్కడ దొరకట్లేదు. అరే అనిరుద్ధ్, అరే సానియాకి చెప్పచ్చు కదరా అన్నాడు. సానియాకి ఎందుకు చెప్తాం రా, ఆమె ఏంటి ఆమె కంపెనీ ఉందా అన్న, ఏంటి షీజ్ ఇన్ దుబాయ్ రా అంటే నీకెట్లా తెలుసురా అంటే నేను స్నాప్చాట్లో చూసా. when I contacted her, she
షార్ట్గా నీకెట్లా తెలుసు హౌ డు యూ నో ఐఎమ్ ఇన్ దుబాయ్ అంటే స్నాప్చాట్ అంటే వి స్పైడీగా అట్లా ఒక ఈ పర్ఫ్యూమ్ బాటిల్ లైక్ కెన్ యూ జస్ట్ డూ దట్ ఒక ఫేవర్ జస్ట్ గెట్ దట్ పర్ఫ్యూమ్ బాటిల్ థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ దట్ పర్ఫ్యూమ్ బాటిల్ అండ్ ఆల్సో లెటింగ్ అస్ నో థ్యాంక్ యూ అండ్ ఆల్సో లెటింగ్ అస్ నో నెక్స్ట్ టైం షేక్ గారి కాస్ట్యూమ్ ఒకటి తెప్పించుకోండి మీకు కరెక్ట్గా సూట్ అవుద్ది. The way he asked me that, you know, suddenly I'm like, Abhinav Gomatam in my inbox at Snapchat or WhatsApp, huh? Why? How? నో అదే నేను ఒక 1.5 year నుంచి కొందామని చూస్తున్నా నువ్వు సెక్యూరిటీ నుంచి వచ్చినా రాకపోయినా ఆ బాటిల్ వస్తుందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండింది. ఇంతకీ ఆ బాటిల్ తెప్పించింది పర్ఫ్యూమ్ బాటిల్ వేరే అన్ని రకములైన బాటిల్స్ ఇక్కడ లభిస్తాయి సో ఐ కెన్ బై బట్ ఎనీవే గ్యారీ అన్న అబ్బా ఏం కష్టపడ్డావు భయ్యా అసలు లాస్ట్ 1.5 year అయితే నేను ఇక ఇదో సీరియల్లో షూట్ చేసాం మేము ఎవ్రీ డే వీ యూస్ టు గో దేర్ అండ్ ఏ షూట్ అయినా కొంచెం ఈజీగా ఉంటుంది ఏ షూట్ ఈజీ లేదు నో డే వాజ్ ఈజీ ఎవ్రీ డే దెర్ వాజ్ అ ఛాలెంజ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్యారీ బయ్యర్స్ గైడెన్స్ అండ్ ఓకే సెట్లో గ్యారీ అన్న ఉన్నాడు కాబట్టి ఓకే ఫైన్ లెట్స్ గెట్ దట్ ఎనర్జీ అండ్ లెట్స్ డూ దిస్ ఫిలిం ఇట్లా అనుకుంటూ గ్యారీ భయ్య ఎడిటింగ్లో నువ్వు ఆల్రెడీ ఒక చాలా పెద్ద నిష్ణాతుడివి ఈ సినిమాతోటి నువ్వు డైరెక్టర్గా అమేజింగ్ పేరు తెచ్చుకుంటావు ఆల్ ద వెరీ బెస్ట్ ఒక 1-2 years బ్యాక్ నువ్వు ఏదో ఒక స్టోరీ అనుకున్నావు దాని బదులు ఇది వచ్చి చాలా మంచి పని జరిగింది గ్రేట్ ఆల్ ద బెస్ట్ బ్రో 29th రోజు 30th రోజు నువ్వు వైజాగ్లో ఉంటావు అనుకుంటా మనోడు వైజాగోడు సో ఐ థింక్ హీస్ గోయింగ్ టు బీ ఇన్ వైజాగ్ బట్ వచ్చిన తర్వాత వీల్ పార్టీ సో బట్ దెన్ థ్యాంక్స్ అ లాట్ అందరికీ జిషుభాయ్ థ్యాంక్ యూ నితిన్ గారికి రవి అన్నకి అబ్బా నేను అంటే రవి అన్నతో నేను ఆల్రెడీ 1-2 సినిమాల్లో చేసా ఐ నో హౌ టాలెంటెడ్ ఈజ్ ఐ సో మోస్ట్ ఆఫ్ హిస్ फिल्म्स भाई आपके सीन्स देखा मैं वो जिशु भाई आपसे बात कर रहा हूँ वो अभी आजकल बहुत अन्नपूर्णा स्टूडियोज जा रहा था मैं मेरे अपने काम से तो मैंने 1-2 सीन्स आपके भी देखे हैं अमेजिंग आई मीन apart over and above from trailer I saw some of your scenes it was amazing great sir థ్యాంక్ యూ ఎవ్రీవన్ అన్న వంశీ అన్న కొంచెం ఎట్లా కనపడినా బాగా చూపించావు థ్యాంక్ యూ శ్రీచరణ్ భయ్య ఆ సాంగ్ అయితే అదిరిపోయింది బ్రో అమేజింగ్ కృష్ణ చైతన్య గారికి స్పెషల్ మెన్షన్ అండ్ కిట్టుగాడికి కూడా చాలా స్పెషల్ మెన్షన్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ అలాట్ అన్న అర్జున్ అన్న థ్యాంక్ యూ నాగ చైతన్య సార్ మీ గురించి ఎప్పుడు విన్నా కూడా అంటే ఐ కీప్ వాచింగ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ మీ గురించి ఎప్పుడు విన్నా కూడా మీరు చాలా కామ్ చాలా ఆర్టికులేట్ వెరీ ప్రిసైజ్ మ్యాన్ అన్నది నేను చాలా విన్నాను ఐ విష్ టు సమ్ డే మేబీ వర్క్ విత్ యూ టు లెర్న్ దట్ ఫ్రమ్ యూ బికాస్ దట్ ఈస్ అ వెరీ హార్డ్ టాస్క్ ఐ బిలీవ్ సో బట్ దెన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్ సార్ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ చరణ్ అన్న అగైన్ నిఖిల్ భయ్య రెడీ అయిపో 29th మన నైట్ ఏం చేస్తున్నాం నీకు తెలుసు కదా వీ ఆల్రెడీ నో సో యా ఎగ్జాక్ట్లీ ఓకే డన్ థ్యాంక్ యూ సో మచ్